రాకేష్ ట్రైన్లో బెర్త్పై పడుకోనున్నాడు. సడన్గా అతను కళ్ళు తెరిచి చూసేసరికి అదిరిపడ్డాడు. ఎదురుగా కూర్చొనున్నది తన మాజీ భార్య. 5 సంవత్సరాల క్రితం విడాకులు తీసుకున్నారు వారిద్దరూ. 5 సంవత్సరాల తర్వాత తనని రాకేష్ ఇప్పుడే చూడడం ఫస్ట్ టైం. తను చాలా బలహీనంగా ఉంది. నార్మల్ సారీ కట్టుకుంది. మెడలో మంగళసూత్రం, కాళ్ళకి మెట్టెలు కూడా లేవు. అంటే ఆమె ఇప్పటి వరకు పెళ్లి చేసుకోలేదు. తను కూడా నాలాగే పెళ్లి చేసుకోకుండా అలాగే ఉండిపోయిందా అని రాకేష్ ఆలోచనలో పడ్డాడు. ఇంతలో శ్రావ్య తనని చూడడం గమనించాడు. ఎంత విడాకులు తీసుకున్నా ఒకప్పుడు పరిచయస్తులమే కదా అని ఆ పరిచయంతోనే మాట్లాడతాను అనుకున్నాడు. అందుకే తనని పలకరించాడు. శ్రావ్య, ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను అని అంటూ కిటికీలోంచి అవతలి వైపుకు చూస్తూ కూర్చుంది శ్రావ్య. ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు రాకేష్. అమ్మ అన్నయ్య దగ్గర ఉంది. తనకి ఆరోగ్యం బాగలేదు, అందుకే చూడ్డానికి వెళ్తున్నాను అన్నది శ్రావ్య. రాకేష్ కొంచెం సంకోచంగా శ్రావ్యను చూస్తూ మొహమాట పడుతూ అడిగాడు. శ్రావ్య, నేను నిన్ను ఒక మాట అడగవచ్చా? దానికి ఆమె కళ్ళతోనే ఏంటి అన్నట్టుగా ప్రశ్నించింది. శ్రావ్య, నువ్వు నాకు విడాకులు ఇచ్చాక మరో పెళ్లి ఎందుకు చేసుకోలేదు? ఆ ప్రశ్నకు శ్రావ్య ఏమీ సమాధానం చెప్పలేదు. కానీ రాకేష్ మళ్ళీ అదే ప్రశ్న అడగడంతో అప్పుడు శ్రావ్య నువ్వు చేసుకున్నావా అని అడుగుతుంది. శ్రావ్య అలా అడగడంతో లేదు అన్నట్టుగా రాకేష్ తల ఊపాడు. దాంతో ఆ ఇద్దరు చాలాసేపటి వరకు మౌనంగా ఉండిపోయారు. వారిద్దరు నిశ్శబ్దాన్ని పోగొట్టేలాగా అప్పుడే కుల్ఫీ అమ్మే అతను వచ్చాడు. అది చూసిన రాకేష్, శ్రావ్య కుల్ఫీ తింటావా అని అడిగాడు. ఆమె వద్దన్నట్టు తల ఊపింది. తీసుకొస్తా ఉండు, నీతో పాటు నేను కూడా తింటాను. అయినా నీకు చాలా ఇష్టం కదా కుల్ఫీ అంటే, నాకు తెలుసు అని రాకేష్ అనగానే తను చిన్నగా నవ్వింది. కానీ ఆ చిన్న చిరునవ్వులో తనకి వస్తున్న కన్నీళ్లను ఆపుకుంటుందన్న విషయాన్ని రాకేష్ గమనిస్తాడు. 5 సంవత్సరాలు ఆమెతో ఉన్నాడు. ఆమెకి ఎప్పుడైనా బాధ కలిగినప్పుడు కళ్ళల్లో నుండి వచ్చే నీళ్లను ఆపుకుంటూ అలా చిన్నగా నవ్వుతుందనే విషయం రాకేష్కి బాగా తెలుసు. రాకేష్ కిటికీలోంచి బయటకు చూశాడు. అప్పుడు శ్రావ్య తన కంట్లో ఉన్న నీటిని చీర కొంగుతో తొందరగా తుడిచివేసుకుంది. కుల్ఫీ తింటాను, కానీ ఒక కండిషన్ పై అయితే తింటాను అన్నది శ్రావ్య. ఏంటా కండిషన్? డబ్బులు నేనే కడతాను అన్నది. అలా శ్రావ్య 2 కుల్ఫీలు తీసుకొని ఒకటి రాకేష్కి, ఒకటి తను తీసుకుంది. ఇప్పుడు నేను డబ్బులు సంపాదిస్తున్నాను. నేను ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాను. నాకు నెలకి 10,000 రూపాయలు వస్తాయి అంటున్నది శ్రావ్య. నువ్వే ఒక చిన్న స్కూల్ పెట్టుకునేదానివి కదా అన్నాడు రాకేష్. అప్పుడు శ్రావ్య ఇలా అన్నది. పెట్టుకోవచ్చు, కానీ నిన్నే వద్దనుకున్నాక నువ్విచ్చే డబ్బులతో నేను నా జీవితాన్ని కొనసాగిస్తే అప్పుడు నేను నా అంతరాత్మకి ఏమని సమాధానం చెప్పుకోగలను? వద్దన్న మనిషి యొక్క డబ్బులతో నేను ఇప్పుడు నా జీవితాన్ని గడుపుతున్నానని నా మనసు ఎప్పుడు నన్ను వేధిస్తూనే ఉంటుంది. అప్పుడు రాకేష్ ఇలా అంటాడు. అవును శ్రావ్య, నువ్వు చాలా మంచిదానివి, కపటం లేని మనిషివి. కానీ ఈ విషయం నీతో డివోర్స్ అయ్యాకనే తెలుసుకున్నాను. నువ్వు నమ్మవు, కానీ నేను ఇప్పుడు తాగడం మానేశాను. నేను చాలా మారిపోయాను. కోపం తెచ్చుకోవడం కూడా లేదు. ఇప్పుడు నేను ఎవరిని చిన్నచూపు చూడటం లేదు. ఇలా నాకున్న అవలక్షణాలన్నిటినీ తొలగించుకున్నాను అని అంటాడు. శ్రావ్య అప్పుడు విచారంగా అన్నది. ఇప్పుడేం లాభం? నువ్వు అవన్నీ మానేసి. ఒకప్పుడు నేను నీకు ఎంతో చెప్పి చూశాను ఇవన్నీ మానుకోమని, కానీ నువ్వు నా మాట వినలేదు. ఆ ప్రవర్తన వల్లే కదా ఎప్పుడు బాధగా టెన్షన్లో ఉండేదాన్ని. ఆ కారణం వల్లనే కదా 2 సార్లు అబార్షన్ కూడా జరిగింది. అలా జరగకుండా ఉంటే ఇప్పుడు నాకు 2 పిల్లలు ఉండేవారు. పిల్లల మాట వినగానే రాకేష్కి కూడా చాలా బాధ అనిపించింది. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి, కానీ వాటిని బయటికి రానివ్వలేదు. అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది నాకు నేను ఎంతో చెడ్డవాడినో అని. బంధాల పట్ల ఏ బాధ్యతను నేను సరిగ్గా నిర్వర్తించలేదు. అందుకే ఇప్పుడు అనుభవిస్తున్నాను. అందరూ దూరమయ్యి ఏకాకిలా ఒంటరి వాడినైపోయాను. ఇప్పుడు అమ్మ కూడా లేదు అని చెప్తూ ఈసారి కళ్ళలో నుండి వస్తున్న నీటిని ఆపుకోలేకపోయాడు రాకేష్. ఆ మాటలు విన్న శ్రావ్య కంగారుగా అడిగింది. నేను వచ్చేటప్పుడు అమ్మ చాలా ఆరోగ్యంగా ఉండేవారు. అలాంటిది ఏం జరిగింది అమ్మకి అని అడిగింది. అమ్మ రోజు నిన్ను గుర్తు చేసేది. నాతో రోజు చెప్తూ ఉండేది, వెళ్ళి కోడల్ని తీసుకురారా ఇంటికి అని. కానీ నేను ఆమెకి ఎలా చెప్పగలను? విడాకులు జరిగిపోయిన తర్వాత కోడలు అత్తగారింటికి రావడం జరగదు అని. వాళ్ళిద్దరూ కాసేపు మౌనంగా ఉండిపోయారు. ఇంతలోనే వాళ్ళు దిగే స్టేషన్ రాబోతుంది. రాకేష్ అడిగాడు, శ్రావ్య మళ్ళీ రిటర్న్ ఎప్పుడు వస్తున్నావు అని. ఈరోజు ఇక్కడే అమ్మ దగ్గర ఉంటాను, రేపు ఉదయం రిటర్న్ అవుతాను అన్నది శ్రావ్య. ఎన్ని గంటలకి? ఏ ట్రైన్కి అని అడిగాడు రాకేష్.
మేము చాలా పేదవాళ్ళం కదా, రిజర్వేషన్ చేయించుకోవడానికి కూడా మా దగ్గర డబ్బులు లేవు. అందుకే రేపు ఏ ట్రైన్ దొరికితే ఆ ట్రైన్కే వస్తాను అని చెప్పి శ్రావ్య అంటుంది. లోకల్ ట్రైన్ ఎక్కి వెళ్తాను అని ట్రైన్ దిగింది శ్రావ్య. ఆమెను అనుకరించాడు రాకేష్. ఒకవేళ నేను రిజర్వేషన్లో 2 టికెట్లు తీసుకుంటాను, కానీ నాకు తెలుసు నువ్వు నాతో పాటు ట్రావెల్ చేయడం ఇష్టపడవు అని. కానీ నాకు నీతో పాటు ట్రావెల్ చేయాలి అనిపిస్తుంది. నాకు చాలా ఇష్టం కాబట్టి చెప్పు, ఏ టైంకి నువ్వు రేపు ఇక్కడికి వస్తావో చెప్పు అని రాకేష్ మళ్ళీ మళ్ళీ అడుగుతాడు. ఇక తన ఆటో ఎక్కుతూ చెప్తుంది, 9 గంటలకు వస్తాను అని ఆటో ఎక్కి వెళ్ళిపోతుంది శ్రావ్య. రాకేష్ ఆటో వైపు అలాగే చూస్తూ ఉండిపోతాడు. రాకేష్కి అక్కడ 2 రోజుల పని ఉంది, కానీ ఆ 2 రోజుల ప్రోగ్రామ్ని క్యాన్సిల్ చేసుకొని ఉదయమే ట్రైన్కి తిరిగి బయలుదేరాలి అని నిర్ణయించుకున్నాడు. అతను 2 రోజుల పనిని తొందరగా పూర్తి చేసి ఒక్క రోజులోనే పని ముగిచ్చేస్తాడు. ఇక ఉదయమే 8 గంటలకే స్టేషన్కి వెళ్ళి కూర్చుంటాడు రాకేష్. ఇంక శ్రావ్య కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. కానీ శ్రావ్య 10 గంటలకి స్టేషన్కి వస్తుంది. రాకేష్ని చూసి అడిగింది శ్రావ్య, మీరు ఇంకా ఇక్కడే ఉన్నారా, వెళ్ళిపోయారేమో ఎదురు చూసి అనుకున్నాను. శ్రావ్య చాలా సంతోషంగా అంటుంది, అమ్మకి ఇప్పుడు ఆరోగ్యం బాగుంది. సరేలే, నేను కూడా నీకు టికెట్ తీసుకున్నాను. ఇప్పుడు 50 రూపాయల టికెట్ కోసం ఎందుకు తీసుకున్నావు, అదంతా ఏమీ అనకు అన్నాడు రాకేష్ శ్రావ్యతో. శ్రావ్య చిన్నగా చిరునవ్వు నవ్వుతుంది. సరే, ఇప్పుడు ట్రైన్ రావడానికి ఇంకా అరగంట ఉంది కదా, అప్పటి వరకు వెళ్ళి కుల్ఫీ తినేసి వద్దామా అని అడుగుతాడు. డబ్బులు నేను ఇస్తాను, అప్పుడు లెక్క సరిగ్గా సరిపోతుంది అంటుంది శ్రావ్య నవ్వుతూ. ఆమె అలా నవ్వుతూ ఉన్నప్పుడు ఆమె మొహాన్ని చూస్తూ ఉండిపోయాడు రాకేష్. ఇద్దరూ కలిసి కుల్ఫీ తిన్నారు. ఇంతలోనే ట్రైన్ వచ్చింది. వారి కొత్త ప్రయాణం సరికొత్తగా ప్రారంభమైంది. రాకేష్ ఏదో చెప్పాలి అని, కానీ ఎలా చెప్పాలో అర్థం కాక తడబడిపోతూ ఉన్నాడు. భయపడుతున్నాడు. ఒకవేళ చెప్తే తను ఏమంటుందో అర్థం కాక ఆలోచిస్తూ ఉన్నాడు. ఇక రాకేష్ శ్రావ్యని అలా చూస్తూ ఉంటే, తను వచ్చేటప్పుడు కొత్త శారీ కట్టుకుంది. ఆమె చాలా అందంగా కనిపిస్తుంది. కిటికీలోంచి చూస్తున్న ఆమెకు గాలి వేగంగా వచ్చి తన జుట్టు ముఖంపై అలా తగులుతూ ఉంటే ఆమె చాలా అందంగా కనిపించింది. అప్పుడు రాకేష్ అనుకుంటాడు, ఒకప్పుడు ఈమెనా నా జీవిత భాగస్వామిగా ఉండేది అని, నా జీవితంలో ఒక అద్భుతంలా ఉండేది అని. కానీ నేనే ఆమెని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాని బాధపడుతూ ఆలోచిస్తూ ఉన్న రాకేష్ను, ఏమైంది అలా మౌనంగా ఉండిపోయారు, ఇప్పుడు మనం భార్యాభర్తలం కాకున్నా కనీసం మంచి ఫ్రెండ్స్లా అయినా మాట్లాడవచ్చు కదా, ఎందుకు ఇలా సైలెంట్గా ఉన్నారని శ్రావ్య రాకేష్ను అడుగుతుంది. అప్పుడు రాకేష్ శ్రావ్యతో ఇలా అంటాడు, నాకు నీతో ఫ్రెండ్షిప్ వద్దు. అది విని ఒక్కసారిగా షాక్ అవుతుంది శ్రావ్య. మరెందుకు నాతో పాటు ప్రయాణం చేయాలనిపించింది నీకు అని అడుగుతుంది శ్రావ్య. రాకేష్ చెప్తాడు, నాకు నువ్వు కావాలి, జన్మల వరకు నువ్వే కావాలి. నాతో పాటు సంతోషాలు పంచుకోవడానికి, దుఃఖాలు పంచుకోవడానికి. అలా చెప్తున్న రాకేష్ను అలా చూస్తూ ఉండిపోయింది శ్రావ్య. నేను తప్పు చేశాను, తప్పంతా నాదే, నిన్ను సరిగ్గా చూసుకోలేకపోయాను. నువ్వు వెళ్ళిపోయాకే అర్థమైంది నీ విలువ నాకు. నా తప్పులేంటో అన్నీ నాకు తెలిసొచ్చాయి, నన్ను క్షమించు ప్లీజ్ అంటూ చాలా ఏడ్చాడు రాకేష్. రాకేష్ని అలా సైలెంట్గా చూస్తూ ఉండిపోయింది శ్రావ్య. తన నోట మాట రాలేదు. అప్పుడు రాకేష్ తన 2 చేతులు పట్టుకొని ఇలా చెప్తాడు, ప్లీజ్ నన్ను క్షమించు శ్రావ్య, నేను ప్రామిస్ చేస్తున్నాను, ఇంకెప్పుడు నీ దుఃఖానికి కారణం నేను కాను అని రాకేష్ అంటుంటే అది చూసిన శ్రావ్య అన్నది, మీరు కూడా నన్ను క్షమించండి, తప్పులన్నీ మీవే కాకపోవచ్చు, నావి కూడా కొన్ని తప్పులు ఉండొచ్చు, వాటన్నిటికీ నన్ను కూడా మీరు క్షమించండి. నాకు తెలుసు ఇవాళ మీరు ఇలాంటిది ఏదో చేస్తారని, లేదా చెయ్యాలి అని నేనే బలంగా అనుకున్నానేమో. ఇక ఇంతటితో నా ఒంటరి జీవితానికి సమాప్తం చెప్తున్నాను. ఇక మనిద్దరం ఒకరి తప్పులనొకరం తెలుసుకున్నాం కాబట్టి మళ్ళీ ఇవి రిపీట్ చేయకుండా కలిసిమెలిసి హాయిగా జీవిద్దాం, మీరు కోరుకున్నట్టే అని అంటూ చిరునవ్వు నవ్వుతుంది శ్రావ్య. నాకు తెలుసు నీకెప్పుడైనా చాలా దుఃఖం, బాధ కలుగుతున్నప్పుడు నువ్వు దాన్ని చిరునవ్వుతో కప్పేస్తావని. ఆ కన్నీళ్లను ఆపకు శ్రావ్య, అలా కారనివ్వు, మనసు అప్పుడే తేలిక పడుతుంది. అది విన్న శ్రావ్య తన దుఃఖాన్ని ఆపుకోలేకపోయింది. కన్నీటి రూపంలో, ఏడుపు రూపంలో బయటకి పెట్టింది శ్రావ్య. అలా ఏడుస్తున్న శ్రావ్యని చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా చూస్తూ ఉన్న శ్రావ్య వారెవ్వరిని కూడా పట్టించుకోలేదు. రాకేష్ని పట్టుకొని గట్టిగా ఏడ్చేసింది. కొద్దిసేపట్లోనే శ్రావ్య దిగాల్సిన స్టేషన్ వచ్చింది. కానీ ఇప్పుడు శ్రావ్యకి ఆ స్టేషన్తో పనే లేదు. తను అక్కడ దిగదలుచుకోలేదు. ఇప్పుడు ఆమె జీవితం మళ్ళీ కొత్తగా ప్రారంభమైంది. ఇప్పుడు ఆమె గమ్యం అత్తారిల్లు.
ఎన్నో రోజులుగా తను అక్కడికి వెళ్ళాలనుకుంటున్న ఇల్లు. శ్రావ్య అలా రాకేష్ని చేరుకొని చివరికి తన అత్తారిల్లు చేరుకుంది.